ఆయన వాక్యమును అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన విలువైన సమయంను బట్టి ముందుగా దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆయనను ఆరాధించాలి, ఆయన సేవించాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. రండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. మొదటి రాజులు 11:1 నుంచి చదువమ్మా. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో కూడా సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. 4వ వచనం చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇంతవరకు పాటలు పాడి నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యమును చదువుకొని ముందుకు వచ్చాం. ఇప్పుడు విలువైన సన్నిధిలో విలువైన సమయంలో మేమున్నాము. నీ మాటలు వినబోచున్నాం. లూదియా హృదయంను తెరిచిన దేవా, మా హృదయంను తెరవండి, మా అందరితో మాట్లాడండి. ఎలాంటి భక్తి అవసరమో, మేము ఎలా బ్రతకాలని కోరుకుంటున్నావో నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా స్పష్టముగా దేవుడు ఈ యొక్క సందర్భంలో తన ప్రజలతో మాట్లాడాడు. 5 జనాంగముల గురించి ఆయన మాట్లాడాడు. ఎవరు వాళ్ళు? మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు. ఓ ఇశ్రాయేలు, మీ చుట్టూ ఉన్నారు, వారి మధ్య మీరు బ్రతుకుతున్నారు. ఇప్పుడు మీరు బహు జాగ్రత్తగా బ్రతకాలి. మీ దేవుడైన యెహోవా విషయంలో బహు జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఏం చేయాలా? వారి మధ్య మీరు బ్రతుకుతున్నారు కాబట్టి వారి యొక్క సహవాసం మీరు చేయకూడదు, వారితో మీరు ఉండకూడదు. అదే సమయంలో వారిని కూడా మీతో సహవాసము చేయనీయకూడదు. మీరు వారితో చేయొద్దు, వారి యొక్క సహవాసం కూడా మీతో చేయనివద్దు. ఎందుకు చేయవద్దు అలాగూ అంటే, వారు మీ హృదయమును తమ దేవతల తట్టు త్రిప్పుతారు. మీ హృదయమును త్రిప్పుతారు, మీ మనసును త్రిప్పుతారు. కాబట్టి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వారితో సహవాసం చేయొద్దు, అదే సమయంలో వారితో కూడా మీతో కూడా వారి సహవాసము చేయనివద్దు. అంటే ఇక్కడ రాజైన సొలొమోను ఏం చేశాడు? ఫరో కుమార్తెనే కాకుండా ఇంకా అనేక మంది స్త్రీలను ఆయన మోహించి వివాహము చేసుకున్నాడు. చేయకూడని పని ఆయన చేశాడు. ఇప్పుడు ఆయన కాలము గడిచింది, సమయము గడిచింది, వృద్ధుడయ్యాడు, ఒక వయసు వచ్చింది. 4వ వచనంలో చదివిన మాట అదే. ఇప్పుడు సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పే వరకు తెచ్చుకున్నాడు. అతని భార్యలు తన హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పే వరకు తెచ్చుకున్నాడు. పోనీ దేవుడు ముందేమైనా చెప్పకుండా ఉన్నాడా? ముందేమైనా దేవుడు తెలియపరచకుండా ఉన్నాడా? తెలియపరిచాడే.
ఓ ఇశ్రాయేలీయులారా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ హృదయములను కాపాడుకోనండి, ఆ ప్రజలు మీ హృదయాలు త్రిప్పేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడే, అని దేవుడు మాట్లాడాడే వారితో. మరి ఆ మాటకు ఆయన ఇచ్చిన విలువేంటి? ఆ మాటకు ఆయన భయపడిన విధానం ఏంటి? దేవుణ్ణి ఎలా ప్రేమించగలిగాడు? లేదు, అవిధేయుడయ్యాడు, తనకు నచ్చిన పని చేశాడు, తనకిష్టమైన పనిని జరిగించేశాడు. ఇప్పుడు ఏ పని అయితే ఆయన చేయకూడదు అదే చేసేశాడు. ఆయన హృదయం ఇప్పుడు దేవుని తట్టు నుండి ఇతర దేవతల తట్టు త్రిప్పబడిపోయింది. ఎవరు చేశారు ఈ పని? చేసుకున్న భార్యలు చేశారు ఈ పని. ఎవరితో అయితే సహవాసము చేయకూడదు, ఎవరితో అయితే స్నేహము చేయకూడదు, వారితో చేశాడు. చేయకూడని పనినే ఆయన చేశాడు. దీనికి ముందు సమూయేలు ద్వారా దేవుడు ఏం చెప్పాడో చూపిస్తారు రండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఆ రోజున ఇశ్రాయేలీయులందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్యలో నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పాడు దేవుడు. ఏమైనా అర్థం కాదుందా ఇందులో? ఏమైనా గ్రహించలేని విషయం ఉందా ఇందులో? మర్మముతో కూడిన సందర్భమా ఇందులో? చాలా క్లియర్గా చెప్పాడు. ఓ ఇశ్రాయేలీయులారా, వినండి, మీ పూర్ణ హృదయంతో దేవుని వైపు మళ్ళండి, అన్ని దేవతలను, అస్తారోతు దేవతలను మీ ఎదురు నుండి తీసేయండి. నిర్మోహమాటం లేదు, ఏ రెండు ఆలోచనకు తావులేదు. తీసేయండి, మీ దేవుని వైపు మళ్ళుకోండి అని చెప్తూ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? పట్టుదల కలిగి. మనం గమనించాల్సిన మాట అదే. పట్టుదల కలిగి మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఇది భక్తి, ఇది క్రైస్తవ జీవితం. మీ దేవుని వైపు మళ్ళండి, విగ్రహములను తీసేయండి. ఇప్పుడు మీరు పట్టుదల కలిగి ఏం చేయాలో తెలుసా? మీ హృదయములను త్రిప్పండి. ఎవరి వైపు? ఆయన వైపు. మీ హృదయములను ఆయన వైపు త్రిప్పి సేవించండి. మీ హృదయములు ఎటో త్రిప్పబడి, మీ హృదయములు ఎటో ఉండి ఆయనను సేవించాలనుకుంటే అది సేవ కాదు, అది భక్తి కాదు, అది నీ దేవుడు చెప్పింది కాదు. మీరు ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మలను విడిపిస్తాడు. దేవుడు నన్ను విడిపించాలంటే, ఈ లోకంలో దేవుడు మనల్ని కాపాడాలంటే, కొన్ని పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాలంటే ముందు మనం చేయాల్సిన పని మన హృదయములను ఆయన తట్టు త్రిప్పి పట్టుదలగా ఆయన సేవించాలి. అది భక్తి. ఈరోజు ఈ మాటలు మనకి ఎక్కడైనా వినపడతాయా? ఎన్నో ఛానల్స్ పెడతామే, ఎన్నో టీవీలు పెడతామే, ఎన్నో కూటాలకు వెళ్తామే. ఓ దేవుని ప్రజలారా, మీరు ఇలా ఉండండి. ఓ క్రైస్తవులారా, మీరు ఇలా ఉండండి. మీరు దేవుని వైపు మళ్ళండి, మీ విగ్రహములను తీసేయండి. ఇప్పుడు పట్టుదల కలిగి మీ హృదయం ఆయన వైపు తిప్పి సేవించండి. అది నేర్పాల ప్రజలకు, అది చెప్పాల దేవుని సేవకుడు ప్రజలకు, అది బోధించాలా.
అప్పుడు ఫిలిస్తీన్ల లాంటి వాళ్ళ శత్రువులు ఎంతమంది ఉన్నా వారు నిన్నేం చేయరు. వారి నుంచి నీ దేవుడు విడిపిస్తాడు. వారి అపాయం నుంచి నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. మరి ఇంత స్పష్టముగా దేవుడు ముందే చెప్పాడే, ఎందుకు అంత గొప్ప జ్ఞానికి అర్థం కాలా? ఎందుకు అంత గొప్ప వానికి అర్థం కాలా ఆ మాట? లేఖనములు చదవలేదా? అంతకుముందు ప్రవక్తలు చెప్పిన మాటలు వినలేదా? వినుండొచ్చు, చదివి ఉండొచ్చు. మన బలహీనత ఏంటో తెలుసా? తెలియని వారు కాదు, తెలిసే చేస్తూ ఉంటాం, చదివే చేస్తూ ఉంటాం, వినే చేస్తూ ఉంటాం. బలహీనత జయించలేకపోతున్నాం. మీరు పాపముతో పోరాడే విషయంలో రక్తము కారణంతగా మీరు పోరాటం చేయలేదు అన్నాడు పౌలు. ఈరోజు ఏ పాపములలో నుంచి మీరు ఇంకా బయటపడలేకపోతున్నారో ఆ పాపములతో మీరు రక్తము కారణంతగా పోరాటం చేయాలి. లైక్ తీసుకుంటున్నారు అంతే. భక్తి అంటే మాకు ఏసే ఇష్టం అండి, పాస్టర్ గారు మాకు బాప్తిస్మం ఇచ్చేయండి. ఆయన ఇచ్చేస్తాడు. ప్రతి ఆదివారం వస్తాం, బాప్తిస్మం తీసేసుకుంటాం, రొట్టె తీసుకుంటాం, ఆయన రసం, ద్రాక్ష రసం తీసేసుకుంటాం. ఒక లైట్. భక్తి అంటే ఏంటంటే ఒక సరదా. మరి దేవుడి ఉద్దేశం ఏమిటి? ఆయన వాక్యం ఏమిటి? ఆయన హృదయం ఏంటి? నిన్ను ఎలాగ ఉండమంటున్నాడు చెప్తున్నాడు కదా. అర్థమైందా? ఒకళ్ళు అర్థం అయినా కానట్టు నటిస్తున్నామా? జాగ్రత్తగా ఉందాం. సొలొమోను చేసిన పని అదే. ఆయన తెలివి తక్కువవాడు కాదు. ఆయన జ్ఞానము వినటానికి, ఆయన ఎట్టువాడు చూడటానికి శేబదేశపు రాణి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది. విలువైన బహుమానాలు తీసుకొని వచ్చింది. ఆ మహానుభావుడు ఎట్లుంటాడో, అంత జ్ఞానము కలిగిన వాడు ఎట్లుంటాడో ఆయన చూడాలి నేను. ఏమైంది ఆ జ్ఞానము? ఏమైంది ఆ జ్ఞానము? ఇంత స్పష్టముగా దేవుడు సమూయేలు ద్వారా చెప్పాడే. చేయకూడని పని చేశారు. పోనీ ఎక్కడ ఒక్క చోటైనా దేవుడు చెప్పాడు? ఇంకా 2-3 సందర్భాల్లో కూడా చెప్పాడు. చూపిస్తారు రండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము. నిర్గమాకాండము 34వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ దేశపు నివాసులతో మీరు నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడండి. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొను. ఒక్క నిమిషం. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకోవద్దు. జాగ్రత్త. ఒక హెచ్చరిక. వారు ఏం చేస్తారంట? వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలిస్తారే, ఆ విగ్రహములకు బలిస్తారే. ఆ అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచి, రహస్యముగా నిన్ను పిలిచి, ఇదిగో ఇది తిను, నీకు మంచిది, ఇదిగో ఇది తింటే నీకు ఆశీర్వాదము, ఇది తింటే నీకు మేలని వాడు నీకు ఆ బలిని అర్పించిన దానిని ఇస్తే నీవు దానిని తినకుండా, నీవు దానిని పుచ్చుకొనకుండా చూచుకో, జాగ్రత్త పడు అని అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు చూడండి 16వ వచనములో, మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను కూడా తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. ఓ ఇశ్రాయేలు, అలా జరిగిద్దేమో. ఇంత స్పష్టంగా చెప్పాడు దేవుడు. నీ కుమారుల కోసం అక్కడికి వెళ్తావా? నీ కుమారుల కోసం వారిని కావాలనుకుంటావా? ఇప్పుడు నువ్వు అలా అనుకుంటున్నప్పుడు వారి కుమార్తెలు ఏం చేస్తారో తెలుసా? వారి విగ్రహములతో వ్యభిచరించి వారి విగ్రహములకు పూజ చేసి ఇప్పుడు వారు నీ యొద్దకు వచ్చి నీ కుమారులను కూడా మాలాగే చెద్దు రండి,
మలాగే ఆరాధిద్దురు రండి, మలాగే పూజిద్దురు రండి అని ఆ కుమార్తెలు ఆ దేవతలు ఎలాగ చేశారో నీ కుమారుల విషయంలో కూడా ఆ కుమార్తెలు అలా చేస్తారేమో. జాగ్రత్త పడు. ఈ రోజున కొన్ని కుటుంబాలలో అలాంటి పరిస్థితులే సంభవించాయి. పెళ్ళైన తర్వాత మార్చుకుంటామండి, మేము పెళ్లి చేసుకున్న తర్వాత వారిని మార్చుకుంటాము, వారిని మా వైపు త్రిప్పుకుంటాము అని చేసుకున్న వాళ్ళు వారిని తమ వైపు త్రిప్పుకొనకపోగా వారే అవతల వారి వైపు త్రిప్పబడిపోయారు. నీకు దేవుని మందిరంలోకి వచ్చే అలవాటు ఉంది, నీ దేవుడు ఎవరో నీకు తెలుసు, ఆయనను ఆరాధించడం నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఒకవేళ చేసుకుంటే వారిని తీసుకురాగలగాలి. ఇప్పుడు ఏం జరిగింది? వారు నీవు తీసుకురాకపోగా వారే నిన్ను ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. ఆదివారం రాకపోతే ఏమవుతుంది? ఒక్క ఆదివారమే కదా, అది ఒక్క ఆదివారంతోనే మొదలవుతుంది, అది ఒక్క పాపంతోనే మొదలవుతుంది. మెల్లమెల్లగా వారు తమ దేవతలతో ఎలాగ వారు వ్యభిచరిస్తారో తమ భర్తలను కూడా తీసుకెళ్ళిపోయి అలాగ వ్యభిచరింపజేస్తారు. భక్తి అనేది మరలా చెప్తున్నాను చూడండి, హృదయమును త్రిప్పి దేవుని వైపు చేసేది భక్తి. ఈ లోకము ఎరగదది, ఇంకా ఈ లోకమునకు తెలియదది. ఇంకా క్రైస్తవ జీవితం అంటే ఏమిటో, క్రైస్తవ జీవితం అంటే తమాషా, ఒక వేడుక. ఎవరు పడితే వారు వాక్యం చెప్తున్నారుగా, ఎవరు పడితే వారు వాక్యాలు బోధిస్తున్నారుగా. అందుకే దేవుడు చులకన, అందుకే దేవుడు పలచన, అందుకే ఆయన వాక్యం అంటే ఎవరికి భయం లేదు. చెప్పదగిన వాడు చెప్పకుండా, ఆత్మను కలిగిన వాడు చెప్పకుండా, పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా చెప్పకుండా వారి సొంత మాటలు బోధిస్తున్నారు. చూసారు ఈరోజు వారి వలన దేవుని యొక్క వాక్యము ఏమిటో ప్రజలకు అర్థం కాకుండా పోయింది. నీ దేవుడు ఇంత గొప్పవాడు, నీ దేవుడు ఇలాంటి వాడు, నిన్ను ఇలా ఉండమంటున్నాడు అని చెప్పలేకపోతున్నారే. ప్రియమైన దేవుని ప్రియ ప్రజలారా, దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, యెరూషలేమా, ఓ సియోను కుమారి, బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు, ఇదిగో నీ దేవుడు ఎట్లాంటి వాడు అని చెప్పమన్నాడు. నాతో మాట్లాడిన మాట అది. నువ్వు భయపడవద్దు ఓ యెరూషలేమా, ఓ సియోను కుమారి, నీ ప్రభు నీ దేవుడు ఇదిగో. వాళ్ళు వింటారా వినరా? వాళ్ళు ఆయన అనుసరిస్తారా అనుసరించరా? వాళ్ళు ఆయన ప్రేమిస్తారా ప్రేమించరా? అది నీకు అనవసరం. నువ్వు చెప్పు. తీసుకున్నవాడు ధన్యుడు, అది నేర్చుకున్నవాడు ధన్యుడు, దానిని బట్టి నడవటానికి ఇష్టపడిన వాడు ధన్యుడు. వాడు తీర్పులో నీకు రాడు, ఎందుకంటే నా మాటను వాడు అందుకున్నాడు, నా మాటను బట్టి వాడు దిద్దుకున్నాడు, నా మాటను బట్టి తన హృదయాన్ని నా వైపు తిరిపి నన్ను సేవించడం ప్రారంభించాడు. ప్రియమైన వారులారా, ఇంత స్పష్టంగా చెప్పాడే, మరి ఎందుకు సొలొమోను గారికి అర్థం కాలేదు? ఆ జ్ఞానం ఏమైపోయింది? ఆయన ఆలోచన ఏమైపోయింది? సంఖ్యాకాండంలోంచి కూడా చూపిస్తారండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1-2 వచనాలు. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చూసారా? మీ హృదయములను ఆయన వైపు తిరిపి సేవించండి రా బాబు అంటే వీరు చేసిన పని ఏంటి? షిత్తీములో దిగారు, ఒక స్థలములో వారు దిగారు. ఆ స్థలములో గుడారము వేసి దేవునిని హత్తుకొనవలసిన వారు, సేవించవలసిన వారు ఆ ప్రక్కనున్నటువంటి మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారు.
నీ దేవుడు సెలవిచ్చిన మాటలు ఏమయ్యాయి? ఇశ్రాయేలు ప్రవక్త సమూయేలుతో సెలవిచ్చిన మాటలు ఏమయ్యాయి? ఓ ఇశ్రాయేలు, ఆ స్త్రీలు ఏ స్త్రీలతో అయితే వ్యభిచారం చేశారో, ఏ స్త్రీలతో అయితే సాంగత్యం చేయకూడదో ఆ స్త్రీలతో వీళ్ళు ఏం చేశారు? ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలిచారు. ఏమండి, రండి మా దేవత దగ్గరకు, ఏమండి మీరు కూడా రండి. ఆ దేవత ఎంత గొప్పదో తెలుసా? ఆ దేవతను ఎంత బంగారంతో చేశారో తెలుసా? ఆ దేవత ఎంత అపురూపమైనదో తెలుసా? మేమంతా తరతరములుగా పూజిస్తున్నాం. ఆ దేవత మమ్మల్ని ఆశీర్వదిస్తుంది, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తుంది, రండి. లేదమ్మా, మీతో కలిసేమేమో, మీతో పాపం చేస్తే చేసేమేమో మా దేవుడు ఒప్పుకోడు అనలేకపోయారే, మా దేవుడు సహించడు అని అనలేకపోయారే. పిలిచారు వాళ్ళు, రండి బ్రొక్కుదాం, రండి బలులర్పిద్దాం అని పిలిస్తే ప్రజలను బొట్టు పెట్టి పిలిచారా, ఇంకే రకంగానే పిలిచారా? వారు ఏం చేశారంట? వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. ఏ పాపమైతే చేయకూడదో, ఏ దోషమైతే చేయకూడదో ఆ దోషాన్ని వాళ్ళు మూటగట్టుకున్నారు. వద్దు అనే దాన్ని చేశారు, జరిగించకూడని దాన్ని జరిగించారు. ఏమైంది? 3వ వచనం, అట్లు ఇశ్రాయేలు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకుంది. మీరు మీ హృదయమును నా తట్టు తిరిపి సేవిస్తే వారి చేతుల నుంచి నేను తప్పిస్తానన్న దేవుడు ఆ మాటను వారు అతిక్రమించటం వలన, ఆ మాటను వారు నిర్లక్ష్యము చేయటం వలన, ఆ మాటను వారు పెడచెవులు పెట్టడం వలన ఏం జరిగిందో తెలుసా? యెహోవా కోపము రగులుకుంది. ఆయన కోపము రగులుకుంది. అది అవసరమా మనకి? ఆయన కోపం మనకు అవసరమా? ఇందా చెప్తున్నాను కదా, కృప కావాలి. ఆయన కృప కావాలంటే ఆయన చెప్పేదంటే వినండి. ఆ కృప నీకు నిత్యము తోడై ఉండి నిన్ను నడిపించాలంటే ఆయన చెప్పుతుంది ఏంటో వినండి. యెహోవా కోపము రగులుకునే వరకు వారు చేశారు. ఆ స్త్రీలతో పాపము చేయటం, ఆ స్త్రీలు వచ్చి వీళ్ళను పిలవటం, వీరు వెళ్ళి చేయకూడని పనిని వాళ్ళు అక్కడ చేయటం జరిగింది. ఇన్ని జరిగినాయే. ఇవి సొలొమోనుకు తెలియవా? నిర్గమకాండములోనే ఎప్పుడో జరిగినాయే, సంఖ్యాకాండములోనే ఎప్పుడో జరిగినాయే. నీకంటే ముందు ప్రవక్త సమూయేలే చెప్పాడే, మీ హృదయంలో ఆయన తట్టు త్రిప్పి పట్టుదలగా, అది కూడా పట్టుదలగా, ఆ మాట అక్కడ రాయబడింది అక్కడ. సో హృదయమును పట్టుదలగా తిప్పాలి. అయిష్టముగానో, ఎవరైనా చూస్తారేమో, అలాగ త్రిప్పకపోతే ఆయన ఏమన్నా అనుకుంటాడేమో, ఇలా కాదు, సంతోషముగా తిప్పాలి. సేవించమన్న మాట సొలొమోనుకి ఏమైంది? ఆయన వృద్ధుడైనప్పుడంట ఆయన భార్యలు ఆయన హృదయం ఏం చేశారట? త్రిప్పి వేశాడట. ద్వితీయోపదేశ కాండంలో కూడా వద్దాం రండి. ఏ పుస్తకములో కూడా దేవుడు విడిచిపెట్టలా. ప్రతి పుస్తకములో తన ప్రజలకు ఎంతో ఎంతో ప్రేమతో చెప్పాడు ఆ మాటలు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 3-4 వచనాలు. నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి కూడా వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఇంత స్పష్టంగా దేవుడు నిబంధన పెట్టాడు. దాని వివరణ కిందకిస్తున్నాడు. క్రింద వచనములో ఉంది దాని వివరణ. ఇంత కఠినముగా ఎందుకు చెప్పాడు? ఇంత సూటిగా ఎందుకు చెప్పాడు? ఓ ఇశ్రాయేలీయులారా, మీరు వియ్యము అందవద్దు, వారితో మీరు వియ్యము మందవద్దు, వారి కుమారునికి నీ కుమార్తెనివ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను కూడా పుచ్చుకోవద్దు. నీ కుమార్తెను అటు పంపిస్తావేమో, వారికి ఆస్తి ఉందని, వారికి సంపద ఉందని, వారికి ఐశ్వర్యం ఉందని, ఆ పిల్లోడు బాగా చూసుకుంటాడని పంపిస్తావేమో.
నీ కుమార్తెను. లేకుంటే నీ కుమారునికి వారి కుమార్తెను తెచ్చుకుంటావేమో. అమ్మాయిని మేము తెచ్చుకుంటాం, అమ్మాయిని మేము మార్చుకుంటాం, అమ్మాయిని త్రిప్పుకుంటాం అని అనుకుంటావేమో. పుచ్చు కొనకూడదు. వెరీ క్లియర్గా చెప్తున్నాడు, పుచ్చు కొనకూడదు. ఎందుకంట వివరణ ఇస్తున్నాడు చూడండి, 4వ వచనం. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. చూసారా? ఓ ఇశ్రాయేలు, ఇప్పటి వరకు నీ కుమారులు నన్ను అనుసరిస్తున్నారు, ఇప్పటి వరకు నీ బిడ్డలు నన్ను అనుసరిస్తున్నారు. నేను మీ దేవుడినని మీ ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడే కనుక నీవు ఒకవేళ ఆ పని చేస్తే, నీవే కనుక ఆ పని చేస్తే ఇప్పుడేం చేస్తారంట? నీ కుమారుణ్ణి ఇక మీదట నీ దేవుణ్ణి అనుసరించేటట్టు ఆ స్త్రీలు చెయ్యరు, వారు మళ్ళిస్తారు. ఏదో లోపల ఒక మాట ఉంది, మందు పెడతారు అన్నంలో, నాకు తెలియదు. అది అసలు నేను ఇంతవరకు వెళ్ళలేదు, వింటుంటే చెప్తుంటే విన్నా. నాకు అనిపిస్తుంది, నేను దేవుని బిడ్డను, ఎవరైనా పెట్టారే అనుకోండి, నాకేమవుతుంది? నేను ఎవరిని? నేను దేవుని బిడ్డని, ఆయన దూతల చేత సంరక్షించబడుతున్న వాడిని. ఒకళ్ళు ఎవరో పెట్టారో అనుకుందాం, ఏమవుతుంది? ఏమైనా చేస్తుందా? ఏమి చేయదు. వారు తినే దాంట్లో ఏదో కలిపి పెడతారండి, త్రిప్పేసుకుంటారండి. వశీకరణం ఏంటిది? ఈరోజు ప్రజల్లో చాలా ప్రబలంగా ఉంది ఆలోచన. వారు మళ్లించుకుంటారు, మనసులను వశపరుచుకుంటారు. ఇప్పుడు ఒకవేళ అలా చేస్తారేమో అంటే మందు పెడతారని వల్ల వాక్యంలో నాకే వచ్చింది ఆ తలంపు బయట నుంచి. ఇప్పుడు ఆ స్త్రీలు ఏం చేస్తారంట? నీ కుమారుణ్ణి నన్ను అనుసరింపకుండా చేస్తారు. కాబట్టి నువ్వేం చేయాలా? నీ కుమారుని ఇవ్వబాక, అలాగని చెప్పి కూడా వారి కుమార్తెను నువ్వు తెచ్చుకోబాక. ఇలా చేస్తే జరిగేదేంటో తెలుసా? హృదయాలు త్రిప్పబడతాయి. దేవుని వైపు త్రిప్పవలసిన హృదయము, దేవుని వైపు త్రిప్పబడవలసిన ఆ హృదయము వాళ్ళు త్రిప్పేస్తారు. ప్రమాదం అది. నా హృదయము చచ్చిపోయే వరకు ఆయన వైపే త్రిప్పబడి ఉండాలి. ఈ లోకమును విడిచే వరకు నా హృదయము ఆయన వైపే త్రిప్పబడాలి. ఈ భూమి సూర్యుడి చుట్టే తిరుగుతూ తన ఉనికిని కాపాడుకుంటుంది. సూర్యునిలో నుంచి వచ్చే జీవము, సూర్యునిలో నుంచి వచ్చే ఆ వెలుతురు, సూర్యునిలో నుంచి వచ్చే ఆ ఉష్ణాన్ని అది గ్రహించి తన మనుగడను సాగించుకుంటుంది భూమి. తన లక్ష్యము తప్పిపోదు. ఇంకా చాలా నక్షత్రాలు ఉన్నాయిగా, సూర్యుడి చుట్టూ నేను ఎందుకు తిరగాలి, వేరే నక్షత్రం చుట్టూ తిరిగితే నేనేమవుతాను అని అనుకుంటే నేనేమవుతాం? భూమి మాడి మసైపోతాను. తన లక్ష్యము తప్పి తిరిగితే, తన హృదయము త్రిప్పి తిరిగితే తిరగదు. దానికి దేవుడు కట్టడమే నియమించాడు. దానికి తెలుసు దాని హృదయం ఎటు తిరిపి తిరగాలో. సూర్యుడికి తెలుసు, చంద్రుడికి తెలుసు, నవగ్రహాలకు తెలుసు సూర్యుని చుట్టూ తిరగాలి. వాటి మనుగడ సాగాలి అంటే సూర్యుడు అవసరం. ఈరోజు నీ భక్తి నా భక్తి అద్వితీయంగా ఈ లోకంలో సాగాలంటే నీతి సూర్యుడైన దేవుడు అవసరం. ఆయన తట్టే నా హృదయం, ఆయన తట్టే నా మనసు. వారు నిన్ను మళ్ళిస్తారయ్యా. ఇన్ని మాటలు ఏమైంది? ఎక్కడి నుంచి చెప్పాను? నిర్గమాకాండంలో చెప్పాను, సంఖ్యాకాండంలో చెప్పాను, ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్పాను. ఈ 3 పుస్తకాల నుంచి దాటి మొదటి ప్రవక్త గొప్పవాడు సమూయేలు చెప్పిన మాట కూడా చెప్పాను. మరి 4 సందర్భాలలో నీ ముందు వారు ఉన్నారే. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఆ రోజు ఎలా దిగి వచ్చిందో నీకు తెలిసే. ఏమైంది నీకు సలోమనా? ఆయన అంటాడు కదా ఒక చోట, నా కన్ను
చూచిన దానిలో ఆశించకుండా నేను దేనిని విడిచిపెట్టలేదన్నాడు. ఏమిటో ఆయన పరిస్థితి. ఆయన కన్ను చూసింది, ఆయన కన్ను ఆశించింది, దేన్ని విడిచిపెట్టలేదట. ప్రసంగిలో చెప్తాడు ఆ మాట. అదేదో ఉందిగా, అనుభవించు రాజా, అనుభవించు. అసలు నువ్వు పుట్టిందే ఇందుకోసం, నువ్వు బ్రతుకుతుందే ఇందుకోసం లోకం అనుకుంటున్నది. అలా అనుభవించినాడు ఏమన్నాడు తెలుసా? వ్యర్థము, వ్యర్థము, వ్యర్థం. అనుభవించిన తర్వాత చెప్పాడు, పాపము చేసిన తర్వాత చెప్పాడు, హృదయమును త్రిప్పి నాశనమైపోయిన తర్వాత చెప్పాడు, లాభకరమైనది ఏది కూడా సూర్యుడి కింద నాకు కనపడలేదన్నాడు. నేనేదో ఉందనుకున్నాను, నేను ఎంతమందిని వివాహం చేసుకుంటే, ఇంతమందిని పెళ్లి చేసుకుంటే నాకేదో దొరికింది అనుకున్నాను, ఏమి దొరకలా. వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఆ మాట మన నోటి నుండి రాకముందే, ఆ హృదయము ఆలోచన మనలో నుండి బయటపడకముందే జాగ్రత్త పడదాం. ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ఒకే ఒక్క మాట, ఒక ఆదివారం ఒక మాట వస్తుంది, ఆ మాట చాలు మీరు బ్రతకడానికి. దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మీరు బ్రతుకుతారు. ఒక్క మాట, పోయిన ఆదివారం ఒక్క మాటే చాలు, అది నువ్వు నేను చచ్చే వరకు సంతోషంగా బ్రతకడానికి. ఏంటో తెలుసా? మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. అది చాలు నువ్వు బ్రతకడానికి. ఆ మాట ఒక్కరు చాలండి లోపల నీవు నేను చచ్చే వరకు సంతోషంగా జీవించడానికి. ఈరోజు మాట ఏంటి? పట్టుదల కలిగి నా హృదయాన్ని, మన హృదయాన్ని దేవుని వైపు త్రిప్పి సేవించాలి. మీ సహవాసం ఎవరితో? మీ సాంగత్యము ఎవరితో? మీరు ఎవరితో తిరుగుతున్నారు? యేసుక్రీస్తు వారు పాపులతోనే తిరిగాడు, పాపులతోనే నడిచాడు, పాపులతోనే ప్రయాణం చేశాడు, వారితోనే కూర్చున్నాడు, వారితోనే భోజనం చేశాడు. పాపము చేయల. ఈ లోకంలో నీవు నేను కూడా ప్రజల మధ్య బ్రతకాలి, ప్రజల మధ్య తిరగాలి, ప్రజలతోనే నడవాలి. కానీ వారి పాపముతో మనకి సంబంధము ఉండకూడదు. మన పరిధి ఒకటి ఉంది. మన పరిధిని మనము గుర్తించి ఎవరి మధ్య నువ్వు బ్రతుకుతున్నా ఎంతవరకంటే అంతవరకే. ఒక్క అడుగొట్టు వెళ్ళావా వారు లాగేస్తారు, ఒక్క అడుగొట్టు దాటావా నువ్వు ఏదో అయిపోతావు. దేవుని కంచెను కలిగి బ్రతకండి. వారితో కూర్చోవచ్చు, వారితో మాట్లాడచ్చు, వారితో తిరగచ్చు. ఈ మధ్య కొంతమంది అభిప్రాయము, మేము క్రైస్తవులము, మేము ఎవరితో మాట్లాడము, మేము ఎవరితో కూర్చోము, మేము ఎవరితో నడవము, మేము ఎవరితో తిరగము. కాదు కాదు కాదు. పౌలు ఏమంటాడో తెలుసా? ఏ విధము చేతనైనను కొందరిని నేను రక్షించాలని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను అంటాడు. నువ్వు అన్యుల మధ్య కూర్చుంటావా? నీ పరిధి ఏంటో తెలుసుకో. నువ్వు మాట్లాడవలసినంత మాటలు మాట్లాడు. అవసరమైతే నీ మాట, నీ దేవుని యొక్క మాట ఒకటి చెప్పు. ఆఫీసులో నువ్వు స్నేహితుల మధ్య కూర్చుంటావా? దేవుని ఎరగని ప్రజల మధ్య కూర్చుంటావా? నీ పని ఏంటో, నీ పరిధి ఏంటో అక్కడంతే. నీ చుట్టూ సమాజంలో బ్రతుకుతున్నావు కదా, వారి అలవాట్లేంటో నీకు అవసరం లేదు. వారితో మాట్లాడు, సంతోషమే. చేతనైతే దేవుని యొక్క వాక్యం సువార్తగా చెప్పు, సంతోషమే. వారు ఏదైనా బాధలో ఉంటే, అమ్మా నువ్వు బాధపడబాకు, నేను ప్రార్థన చేస్తానని చెప్పు, సంతోషమే. బ్రదర్, మీరు ఈ విషయంలో దుఃఖపడుతున్నారా, ఈ విషయంలో మీరు వేదన పడుతున్నారా, నేను ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి చెప్పండి, సంతోషమే. అంతే తప్ప వారేదో అక్కడికి పిలిచారని, వీరేదో ఇంకెక్కడికో పిలిచారని, అక్కడేదో చాలా బాగా జరుగుతుందని, ఇంకెక్కడో ఏదో బాగా ఉందని వారు పిలిస్తే అక్కడ పులిస్తో పెట్టండి, అక్కడ ఆగిపోండి. పిలుస్తారే, రమ్మంటారే, ఆహ్వానిస్తారే, ప్రేమంటారే, నా కోసం అంటారే, అక్కడ ఆలోచించండి. అప్పటి వరకు చక్కగా భోజనం చేయొచ్చు వాళ్ళతోటి, అప్పటి వరకు వాళ్ళతో చక్కగా కూర్చోవచ్చు, అప్పటి వరకు వారి మధ్య మనము ఉండొచ్చు. యేసుక్రీస్తు వారే చేశారు అలా. వారి పాపంతో మనకి సంబంధం లేకుండా. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం.
సామెతలు 30 ఏమంటున్నాడమ్మా అక్కడ? నీ బలమును స్త్రీలకు ఈయకుము. ఏమంటాడు అక్కడ? రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చెయ్యకుము. ఓ సొలొమోనా, నీ బలమును స్త్రీలకి ఇవ్వక. వాళ్ళు ఏ స్త్రీలంట? వాళ్ళు ఎటువంటి స్త్రీలంట? రాజులను నశింపజేసే స్త్రీలు. రాజు అంటే బలవంతుడు, రాజు అంటే ధైర్యవంతుడు, రాజు అంటే శూరకార్యాలు చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తారంట? వాళ్ళు రాజులనే నశింపజేస్తారట. నీవు వారితో సహవాసం చేస్తే, నీవు వారితో సాంగత్యం చేస్తే, నీ హృదయమును దేవుని తట్టు కాక వారి వైపు తిప్పితే వారు నీ బలమును నశింపజేస్తారు. కాబట్టి నీవు వారితో సహవాసము చేయవద్దు. ఈరోజు ఆయన వాక్యం యొక్క వెలుగులో మన సహవాసము, మన సాంగత్యము, మన స్నేహము ఎలాగుంది పరిశోధన చేసుకుందాం. ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతాడు. వాక్యమైన అద్దములో మనం ఎలాంటి వారమో తెలియపరుస్తూ బయలుపరుస్తూ ఉంటాడు. ఆ వెలుగులో నేనేమిటో నాకు అర్థమవుతుంది, ఆ వెలుగులో మనమేంటో మనకు అర్థమవుతుంది. సరి చేసుకుందాం. అద్దం ముందుకెళ్ళి తుడుచుకుంటామే, అద్దం ముందుకెళ్ళి దువ్వుకుంటామే, అద్దం ముందుకెళ్ళి అలంకరించుకుంటామే. ఈ వాక్యము అద్దము. ఈ అద్దము ముందుకు వచ్చినప్పుడు మనమేమిటో, మన బ్రతుకేమిటో, మన క్రియలేంటో తెలుస్తూ ఉంటాయి. ఒక ఆదివారం నేను ఎందుకు వస్తానంటే, అక్కడికి వెళ్ళి నా యొక్క పరిశుద్ధ దేవుని కొరకు నన్ను నేను అలంకరించుకుంటా. నా దేవుని కొరకు నా సౌందర్యం కనపరుచుకుంటా. సరి చేసుకొని, దిద్దుకొని, బాగు చేసుకొని నా సౌందర్యాన్ని దేవుడు చూడాలి. నిన్ను సరి చేసే చోటు, నిన్ను బాగు చేసే చోటు. ఈరోజు మీ హృదయము దేవుని వైపే త్రిప్పబడి ఉందా? ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ ఉంది అని నువ్వు జవాబు ఇవ్వగలిగితే నువ్వు ధన్యుడివే. లేదు అనుకుంటున్నావా? అది నీకే తెలుసు. అది లేదు అనుకుంటున్నావా? అది నీవే ఎరుగుతావు. కాబట్టి సరి చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా 15:19. ఇర్మియా 15:19. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపడితే నీవు నా నోటి వలె ఉందువు, వారు నీ తట్టుకు తిరగాలి గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. శాసనమంతే, ఆయన ఆజ్ఞ. ఓ ఇశ్రాయేలు, నీవు ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపెట్టు. నువ్వు ఎవరి మధ్య అయితే బ్రతుకుతున్నావో, ఎవరి మధ్య అయితే జీవిస్తున్నావో, ఎవరి మధ్య అయితే సంచరిస్తున్నావో ఆ పరిస్థితులను కనిపెట్టు. ఏవి నీచములు, ఏవి ఘనములు. వారి క్రియలు, వారి మాటలు, వారి ప్రవర్తన దేవుని యొక్క వాక్యంలో నీచముగా గుర్తుపెట్టు. అరే, దేవుడివి నీచమంటున్నాడు, నేను ఘనమైన వాటిని ఎంచుకోవాలి అని ఆలోచించు. నీవు గనక అలా ఉంటే నా నోటిలాగుంటావన్నాడు దేవుడు. నిన్ను వాడుకుంటాడు. ఆయన తన నోటిలాగా నిన్ను వాడుకుంటాడు. ఆయన మాటలు చెప్పేటందుకు, ఆయన సువార్తను ప్రకటించేటందుకు నిన్ను వాడుకుంటాడు. ఎంత భాగ్యము, ఎంత ఆశీర్వాదము అంటున్నాడు. వారు నీ తట్టే తిరగాలి తప్ప పొరపాటును కూడా నీవు వారి తట్టు తిరగకూడదు. ఎప్పటికీ జరగకుండా చూసుకో. నీ జీవితంలో ఆ అపాయం రాకుండా జాగ్రత్త పడు అంటున్నాడు. అవసరమైతే వారే మన తట్టు త్రిప్పబడాలి.
వారే మన యొద్దకు రావాలి. మీ దేవుడు మీతో ఉన్నాడండి, మీ దేవుడు మీతో ఉండటం బట్టే ఈ సంతోషము, ఈ ఆనందము, ఆ దేవుడు మాకు కూడా కావాలని చెప్పి వాళ్ళు రావాలి. అంతే తప్ప వారు ఆహ్వానించారనో, వారు పిలిచారనో, వారు నొచ్చుకుంటారనో, వారు బాధపడతారనో, వారి స్నేహము నాకు పోతుందనో వెళ్ళమాక. మీ హృదయములను త్రిప్పండి, దేవుని వైపే త్రిప్పండి. ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. చూసారా? చూడండి అందరూ. 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. అర్థమైందా? ఏ అన్యజనులతో కలిసిపోవద్దన్నాడో దేవుడు, ఎవరి వైపు నువ్వు వెళ్ళకూడదన్నాడో చెప్పాడో దేవుడు, అదే పాపము ఎఫ్రాయిము చేశాడు. అన్యజనులతో కలిసిపోయాడు. వాళ్ళతో స్నేహము, వాళ్ళతో సాంగత్యము, వాళ్ళతో తిరగటము, వారితో కూర్చోవటము, వారితో మాట్లాడటము చేసేసాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడు. అప్పము తెలుసుగా మనకి. అప్పము నూనెలో వేస్తాం, అది సమయానికి త్రిప్పబడాలి. త్రిప్పబడకపోతే ఏమైంది? మాడిపోద్ది, ఎందుకు పనికిరాదు. అలా అయిపోయాడు ఎఫ్రాయిం. ఎందుకయ్యాడు అలాగా? అన్ని జనులతో కలిసినందువల్ల. అటు వాడికి వాడు ఉపయోగపడలేకపోయాడు, అటు వాడు దేవునికి ఉపయోగపడలేకపోయాడు, మాడిపోయాడు. త్రిప్పివేయబడిన అప్పం వంటి వాడైపోయాడు. ప్రయోజనమా? ఆ అప్పం వల్ల ఏమైనా ప్రయోజనమా? ఒక మంచి అప్పం, సమయమునకు త్రిప్పబడే అప్పములాగా ఉండాలి మనం. ఇప్పుడు ఏం చేశారంటే 9వ వచనం, అన్యజనులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాడు. ఏం చేస్తారంటే అన్యజనులు, ఇందాక రాజుల బలమును ఆ స్త్రీలు మృంగివేస్తారని మనం చదివాం కదా. ఇక్కడ జరిగింది కూడా అదే, ఇక్కడ వింటున్నది కూడా అదే. అన్యజనులు ఏం చేస్తారంట? వారి బలమును, అతని బలమును మృంగేశారు. ఇప్పుడు అతని బలం అతనిలో లేదు, అతని దేవుడు ఇప్పుడు అతనిలో లేడు, మృంగివేయబడ్డాడు. సంసోను కూడా అంతే కదా. దెలీలా చేతిలో, దెలీలా ఒడిలో నిద్రపోయి తలపెట్టి ఆమె చేత మోసగించబడి మృంగివేయబడ్డాడు. ఎక్కడికి పోకూడదు అక్కడికే పోయాడు, ఎవరితో ఉండకూడదు అక్కడికే ఉన్నాడు, ఎవరితో సహవాసం చేయకూడదు అక్కడికే వెళ్ళాడు. ఎక్కడైతే తలపెట్టి పడుకోకూడదో అక్కడే తలపెట్టి పడుకున్నాడు, ఎక్కడైతే రహస్యము చెప్పకూడదో అక్కడే రహస్యం చెప్పేశాడు. ఇప్పుడు ఏమైంది? అతని బలము మృంగివేయబడింది. మనం ఎవరమండి? దేవుని ప్రజలం. మన బలమును సాతాను మృంగివేయకూడదు, మన బలమును అపవాది మృంగివేయకూడదు. ఎవరిని మృంగుదునా అని వారు గర్జించే సింహాలు తిరుగుతున్నాడు కదా. ఏ రోజు ఎవరు చిక్కుతారో, ఏ రోజు ఏ విశ్వాసం చిక్కిద్దో, ఏ రోజు ఏ భక్తుడు చిక్కుతాడో వాడు తిరుగుతున్నాడు. దొరకవద్దు. నీవు హృదయమును ఆయన వైపు తిరిపినంత కాలము నీవు దొరకవు. నీ హృదయముని దేవుని వైపు తిరిపి సేవించినంత కాలము నీవు అపవాదికి చిక్కవు. సో దేవుడు మనకిచ్చిన గొప్ప వాక్యం. ఆ రోజు ఆ మాటల సెలవు మనకి అర్థం కాలా, మనమేమో ఆయన కంటే గొప్పవారి కాదు. మరి మనకెట్లా అర్థమవుతాయో కదా, ఆ మాటలు మనకెట్లా అర్థమవుతాయో అర్థం చేసుకున్నాం. ప్రభువా, నీ మాటలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇవ్వయ్యా, నీ మాటలను గ్రహించగలిగిన శక్తి నాకు ఇవ్వయ్యా అని అడుగుదాం. మన బలమును ఎవరికి ఇవ్వకూడదు, మన జీవితమును ఎవరికి ఇవ్వకూడదు. ఈ లోకంలో సహవాసము అటువంటి వారితో మనం చేయకూడదు. ఒకళ్ళు చేసిన మన పరిధేంటో మనము తెలుసుకొని మనల్ని మనం కాపాడుకుందాం. ఆ రోజు సొలొమోను బలమును వారు మిరింగివేశారు, ఆ రోజు సంసోను బలమును వారు మిరింగివేశారు. మన బలమును మనమే కాపాడుకున్నాం. సో దేవుడే మంచి గ్రహింపు జ్ఞానమునిచ్చి ఈ లోకంలో మన హృదయంలో ఎప్పుడు కూడా ఆయన తట్టే తిప్పి ఆయన సేవించడానికి,
ఆయన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.